అనంతపురం జిల్లా రాప్తాడులో పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉంది. రామగిరి ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంపీటీసీలు హ్యాండ్ ఇస్తారేమో అన్న భయంలో వైసీపీ ఉండగా ఈ ఎన్నికను పట్టించుకోలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రామగిరికి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు మళ్లీ హౌస్ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. నిన్న టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వేట కొడవళ్లు, మందుగుండు సామాగ్రితో రోడ్లపైకి వచ్చి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ఉద్రిక్తతలకు దారితీసి రామగిరిలో హైటెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా 144 సెక్షన్ను విధించారు. ఎంపీపీ ఎన్నికల్లో మొత్తం 9 మంది ఉండగా ఇందులో టీడీపీకి 1, వైసీపీ మిగతా 8 మంది ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ ఇప్పటికే విప్ జారీ చేసింది. విప్ జారీ చేసేందుకు వెళ్లిన సమయంలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో రామగిరి ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, రాప్తాడులో ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? టీడీపీ నాయకులైతే మేము ఈ ఎన్నికని పట్టించుకోలేదు అని చెప్తున్నారు. రాధిక, రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. రామగిరి ఎంపీపీ ఎన్నిక ఇవాళ ఉండటంతో భారీ ఎత్తున పోలీసు బలగాల బందోబస్తు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలతో పూర్తిగా కూడా పట్టణం అంతా, రామగిరి మండలం అంతా కూడా నిఘా ఉంచారు. ఇది నిన్న అయితే జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కూడా భారీ ఎత్తున బందోబస్తు కల్పిస్తున్నారు. దాదాపు 200 మంది పైగా పోలీసులు ఈ బందోబస్తు ప్రక్రియలో కూడా అంతా నిమగ్నమై ఉన్నారు. చూస్తున్న ప్రస్తుతం అయితే స్పెషల్ పార్టీ పోలీసులు అందరూ కూడా భారీ ఎత్తున రోడ్డుకి ఇరువైపులో కూడా 100 మీటర్ల పైనుంచినే బారికేడ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కూడా రక్షణ కల్పిస్తున్నారు. ఈ ఎన్నిక నిన్న జరిగిన సంఘటన దృష్టి ఉంచుకొని అయితే నిన్న అయితే వైసీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు కూడా రామగిరికి వచ్చి కొంచెం ప్రోగ పెట్టేందుకు ప్రయత్నించారంటూ కూడా నిన్న టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు కూడా వారి ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరి కాసేపట్లో రామగిరి ఎంపీ కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ మొదలు కాబోతుంది. పెద్ద ఎత్తున జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలతో కూడా చేరుకుంటే డ్రోన్ కెమెరాలతో ద్వారా అలాగే పూర్తి 100 మీటర్లకు పైగా బారికేడ్ ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇటువైపు రాకుండా కేవలం మంటపాటు సెక్షన్ విధించి కేవలం ఎంపీటీసీలు మాత్రమే లోపలికి వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేసి ఉంచారు. బాంబు స్క్వాడ్ కూడా తనిఖీ నిర్వహించి ఎటువంటి మారణాయుధాలు లాంటివి చేయకూడదు. నిన్న జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున పోలీసులతో రక్షణ కల్పిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ మొదలు కాబోతుంది. ఎన్నిక ప్రక్రియ కోసం అధికారులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎక్స్ అఫీషియో మెంబర్ గా పరిటాల సునీత ఉన్నప్పటికీ అయితే టీడీపీ దీన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదని కూడా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కరు మాత్రమే టీడీపీకి ఎంపీటీసీ ఉన్నారు, మిగతా 8 మంది వైసీపీ వారు. అయితే వైసీపీ వాళ్ళు ఎవరైనా హ్యాండ్ ఇస్తారా అన్నది కూడా మనకు తెలియాల్సి. ఎందుకంటే వైసీపీ ఎంపీలంతా కూడా, ఎంపీటీసీలందరూ కూడా ఒక చోట దాపెట్టారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత వారంతా కూడా ఒక వీడియో రిలీజ్ చేసి మేము ఎవరి అదుపులో లేవు, స్వయంగా స్వేచ్ఛగా మేము ఉన్నాము, మాకు భద్రత కల్పించండి ఎస్పీ గారు అంటూ కూడా మేము ఒక ఎస్పీ గారికి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం బాంబు స్క్వాడ్ ద్వారా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరు లోపలికి వచ్చి వెళ్లకుండా బాంబు స్క్వాడ్ ద్వారా కూడా నేను జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా లోపలికి అనధికార వ్యక్తులు వెళ్లకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కల్పిస్తూ ఉన్నారు. లోపలికి కూడా వెళ్లకుండా పూర్తిగా కూడా రామగిరి ఎంపీడీఓ ఆఫీస్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని బందోబస్తు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. థ్యాంక్ యూ యోగానంద్.